పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అచ్చంపేటలో పార్టీ జెండాను ఆవిష్కరించి పేదలకు నెట్టుడు బండ్లు, కుట్టు మిషన్లను, చీరలను పంపిణీ చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వంటి వినూత్న మార్పులు కేవలం జగన్ పాలనలోనే సాధ్యమయ్యాయని మాజీ ఎమ్మెల్యే కొనియాడారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తుందని, అభివృద్ధిని గమనించిన ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు అచ్చంపేట గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఆవిష్కరించబడింది. ఈ 16 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ అనేక ఒడిదొడుగులతోటి 2019లో అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకోవటం, ఇవన్నీ కూడా ప్రభుత్వం రాకముందు ఎన్ని హామీలు ఇస్తున్నాడు, ఎన్ని చేయగలుగుతాడా ఇతను అని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డిని. అది ఛాలెంజ్ గా తీసుకొని అమ్మఒడి గాని, కాపు నేస్తం గాని, చేయూత గాని, ఫీజు రేంబర్స్ గాని, ఆరోగ్యశ్రీ గాని, వసతి దీవెన గాని ఇవన్నీ కూడా అమలు చేసి నిరూపించుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ నాయకుడు కూడా చెప్పింది చెప్పినట్టుగా చేయలే. అది మన ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం అనేది వీళ్ళిద్దరి వల్లే సాధ్యమైంది. ఎయిర్పోర్ట్లు, విశాఖ ఎయిర్పోర్ట్ గాని, పోర్ట్లు గాని, అట్లాగే ఉద్యానం హాస్పిటల్ గాని శ్రీకాకుళంలో, మరి ఫిషింగ్ హార్బర్స్ గాని, అట్లాగే మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయని ఎవరికి తెలియదు దాదాపుగా. కానీ 5 ప్రారంభోత్సవం కూడా అయినాయి. దాంట్లో స్టూడెంట్స్ కూడా చదువుతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేద్దామని మెడికల్ కాలేజీలు చేయాలని చెప్పి చేస్తుంటే, ఓహో ఇన్ని మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా అనేది ప్రజలకు తెలిసి, ప్రజలు 1 కోటి సంతకాలతోటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు పీపీ విధానాన్ని తిప్పికొట్టారు.